ఈరోజు ధ్యానించబోయే అంశము పడద్రోయబడి ఉన్న బలిపీఠమును కట్టుట. చెప్పండి, బలిపీఠమును కట్టుట. లేదంటే సింపుల్గా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టుకొనుట. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టుకొనుట. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బలిపీఠము బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశముగా, వస్తువుగా మనకు కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠము అనేక రకాలుగా కనిపిస్తుంది. రాళ్లతో కట్టుకున్న బలిపీఠాలు ఉన్నాయి, ఇత్తడితో కట్టబడిన బలిపీఠాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బలిపీఠము అనేది దేనిని సూచిస్తుంది? అసలు బలిపీఠం అంటే ఏంటి? అసలు పడద్రోయబడి ఉన్న బలిపీఠమును తిరిగి కట్టుకొనుట, ఈ మాటలో ఉన్న పరమార్థం ఏమిటి అనేది మనం ఆలోచన చేసుకుంటూ ముందుకెళదాం. దేవుని బిడ్డలారా, బలిపీఠం అనగా డెడికేషన్, సమర్పణ, ప్రతిష్ఠితమైన జీవితం, లేదంటే దేవుని కోసం ఎన్నిక కాబడిన జీవితం, లేదంటే దేవుని కోసం జీవిస్తాను, దేవుని కోసం బ్రతుకుతాను అని చెప్పుకున్న జీవితాన్ని ఆత్మీయ కోణంలో బలిపీఠం అని పిలుస్తారండి. బలిపీఠము అనేది బైబిల్ గ్రంథంలో ఎవరి ద్వారా ప్రారంభమైందని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నోవాహు బలిపీఠమును కట్టాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మొట్టమొదటిగా ఒక బలిపీఠమును కట్టి, ఆ బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించినప్పుడు అవి సువాసన భరితంగా దేవుని సన్నిధికి చేరాయని మనకు బైబిలు సెలవిస్తూ ఉంది. మరి పడద్రోయబడి ఉన్న బలిపీఠం ఏమిటి? దేవుని పిల్లలారా, దేవుని సంగమా, నేను వాక్యంలోకి వెళ్తాను. దానికంటే ముందుగా మన ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు బైబిల్ బాగా చదివేవారము, ఒకప్పుడు బాగా బైబిల్ చదివి ధ్యానించేవారము, మోకరించి ప్రార్థన చేసేవారము, దేవుని సన్నిధి అంటే చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మనం వచ్చేవారము. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుందండి. దేవుని కోసం బ్రతుకుతానని చెప్పిన మనం, దేవుని కోసం జీవిస్తామని దేవునితో మాట ఇచ్చిన మనము, సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ చల్లబాటుతనాన్ని, లేదంటే ఆ చల్లారిపోయిన స్థితిని మనం గమనిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటయ్యా అంటే, నీ బలిపీఠము పడిపోయింది. ఏమైందండి? నీ బలిపీఠము పడిపోయింది. బలిపీఠము పడద్రోయబడిందని కూడా బైబిల్ చెప్తుంది. ఏలియా అనే భక్తుడు పడద్రోయబడిన బలిపీఠమును చక్కగా కట్టాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? పడద్రోయబడిన బలిపీఠాన్ని ఆయన చక్కగా కట్టాడు. అంటే ఏలియా ఇక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాడంటే, ఆధ్యాత్మికమైన స్థితిలో పతనమైపోయిన వారిని, ఆధ్యాత్మికమైన స్థితిలో చల్లారిపోయిన వారిని బలపరిచే గొప్ప సేవకునిగా ఏలియా మనకి కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు 2 పడవల మీద కాలులాగా కొంతసేపేంటో విగ్రహారాధనలో ఉండి బయలుదేవతని గొప్పని చెప్పడం, కొంతసేపేంటో యెహోవా దేవుడని చెప్పి యెహోవా దేవుని యొక్క యాజకుల పక్షాన ఉండటం జరుగుతూ ఉంది. అంటే ఒక ఆలోచన లేదు, ఒక తలంపు లేదు. ఉంటే యెహోవా దేవుని పక్షమునైనా ఉండట్లేదు, లేదంటే బయలుదేవత పక్షానైనా వారు ఉండట్లేదు. అక్కడికి వస్తే అలా ఆరాధన చేస్తున్నారు, ఎక్కడికి వెళితే ఆ విధంగా ఆరాధన చేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన జీవితం లేదు, ఒక సమర్పణ కలిగిన జీవితం లేదు, ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితం లేదు. వారు ఏం చేస్తున్నారో, వారు ఎలా జీవిస్తున్నారో,
అసలు వారి దేవుని యొక్క గొప్పతనం ఏంటి, వారు ఎలా జీవించాలో మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ప్రతిష్ఠత కలిగిన వారే, సమర్పణ కలిగిన జీవితం కలిగిన వారే, కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితులను బట్టి, ఇంకా చెప్పాలంటే అన్యజనులను చూసి, ఏంటండి అన్యజనులు చూసి ఆచరణలే బాగున్నాయి, ఆ ఆరాధనే బాగుంది, ఆ పరిస్థితే బాగుంది అంటే, దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న పరిస్థితులకు ఆకర్షితులై వారి సమర్పణ కలిగిన జీవితాన్ని, వారి ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని ఏం చేసుకుంటున్నారంటే వారే చెదరగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏలియా ఏం చేస్తున్నాడంటే, ఏలియా పని ఏంటంటే ప్రజలను దేవుని వైపు మళ్ళించుట. దేవునికి స్తోత్రం. ఏలియా పని ఏంటండి, దేవుని పిల్లలైన వారిని తిరిగి మరలా దేవుని వైపుకు రప్పించాలి. అంటే దేవుని బిడ్డలారా, ఏలియా దేవుని పిల్లలైన వారిని మరలా దేవుని వైపుకు రప్పించాలంటే ఒక గొప్ప కార్యం జరగాలి. అంటే ఏ గొప్ప కార్యం జరగాలి? బయలుదేవత గొప్పదా, యెహోవా దేవుడు గొప్పవాడా? చెప్పండి. బయలుదేవత గొప్పదా, యెహోవా దేవుడు గొప్పవాడా? ఖచ్చితంగా ఒక అద్భుతం జరగాలి. అంత మాత్రమే కాదు, ద్విమనస్కులుగా ఉన్న, రెండు ఆలోచనలతో ఉన్న ఈ ప్రజలు, రెండు పడవల మీద కాలు వేసిన ఈ ప్రజలు ఇప్పుడు యెహోవా దేవుడే గొప్పవాడని వారి కళ్ళారా చూడాలి, చెవులారా వినాలి. ఇటు చూస్తేనంటే బయలుదేవత ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఎంతమంది అండి? ఏలియా ఒక్కడే. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత రోషము కలిగిన వాడు ఏలియా. ఆ దేవత పక్షాన 450 మంది ఉంటే యెహోవా దేవుని పక్షాన ఏలియా ఒక్కడే ఉన్నాడండి. వాస్తవంగా మనిషి యొక్క స్వభావం ఏంటంటే, 450 మంది అదే కరెక్ట్ అన్నారు అనుకోండి, ఈ మనిషి కూడా ఏం చేస్తాడు, నాకెందుకు వచ్చిందిలే రిస్క్ అని, 450 మందికి లేనిది నాకెందుకు వచ్చింది అని కలిసిపోతాడు. కానీ ఏలియా అలా కలవలేదు. అంటే తన సమర్పణ కలిగిన జీవితాన్ని, తన ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని తను కాపాడుకోవడమే కాకుండా దేవునికి వేరై అన్య దేవతారాధన చేస్తున్న, ఏంటండి అన్య దేవతారాధన చేస్తున్న ఇశ్రాయేలీయులను తిరిగి మరలా దేవుల్లోకి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. చాలు. లోకాన్ని చూసి, లోక ప్రజలను చూసి, లోక ఆరాధన చూసి, లోక పాపాన్ని చూసి, దేవునిలో ఉన్న నిష్ట కలిగిన స్వభావాన్ని విడిచిపెట్టి, దేవునిలో ఉన్న ప్రతిష్ఠిత కలిగిన స్వభావాన్ని విడిచిపెట్టి, లోకమే బాగుంది, లోక పరిస్థితులే బాగున్నాయి, ప్రతిష్ఠితలో ఏముందలే, సమర్పణలో ఏముందలే, ప్రార్థనా జీవితంలో ఏముందలే, పరిశుద్ధతలో ఏముందలే, ఇలా పరిశుద్ధతలో ఉంటే మనకేమి లాభం, ఇలా నీతిగా ఉంటే మనకేమి లాభం, ఇలా ప్రత్యేకంగా ఉంటే మనకేమి లాభం, నలుగురితో కలిసిపోతే హాయిగా బ్రతకొచ్చు, స్వేచ్ఛగా బ్రతకొచ్చు అన్నట్టుగా వారి జీవితాలు మారిపోయాయి. అందుకే క్రైస్తవ్యం అంటే పూలపాన్పు మీద నడవటము కాదు. అపోస్తుడైన పౌలు భక్తుడు ఏమంటంటే, సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ, ఏంటంట, సద్భక్తితో
బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. ఎందుకంటే లోకానికి నీతి గిట్టదు, లోకానికి యథార్థత గిట్టదు, లోకానికి పరిశుద్ధత గిట్టదు, లోకానికి వాక్యము గిట్టదు. వీడేంటి పద్దాక ప్రార్థన అంటాడు, వీడేంటి పద్దాక పరిశుద్ధత అంటాడు, వీడేంటి పద్దాక మోకాళ్ళను ప్రార్థన అంటాడు, వీడేంటి పద్దాక వాక్యానుసారంగా నడవమంటాడు. దేవుని బిడ్డలారా, జ్యూస్ తాగినంత ఈజీ కాదు. తీయటి జ్యూస్ ఏం చేస్తామండి, చక్కగా తాగేస్తాం. అదే వేపాకు జ్యూస్ మనం తాగలమా? తాగలేము. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈయన డైరెక్ట్గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎందుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటున్నారో, యెహోవా దేవుడైతే మా పక్షంగా వచ్చేసేయండి. ఇంత పబ్లిక్ అనౌన్స్మెంటు ఏలియా చేసినా వాళ్ళు మౌనంగా ఉన్నారు. మౌనం దేనికి సూచన చెప్పండమ్మా? అంటే మేము ఎట్టాగే బ్రతుకుతామయ్యా, నీకెందుకు అన్నట్టుగా. మాకు ఇదే బాగుందయ్యా, అన్ని దేవతారాధన బాగుంది, మేము స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, స్వతంత్రాన్ని మేము కలిగి ఉన్నాం, మాకు ఇదే బాగుంది, మాకు ఇదే హాయిగా ఉంది, ఆ ధర్మశాస్త్రం ఇదంతా వదిలేయా, ఆ కట్టడలన్నీ మేము పాటించలేములే అన్నట్టుగా దేవుని శాపానికి గురయ్యే పరిస్థితుల్లోనికి వారు వచ్చేసారు. అక్కడ మనం చూస్తున్నాం, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. మరలా అప్పుడు ఏలి అంటున్నాడో, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలండి, నేను మధ్యవర్తిగా ఏలియా వాళ్ళు నశించడం ఇష్టం లేదు కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకున్నా దేవుని ప్రజలైన వారిని దేవుని మార్గంలోనికి నడిపించడానికి చాలా త్యాగం చేస్తున్నాడండి. క్రైస్తవ జీవితం అనేది త్యాగంతో కూడినది. దేవునికి స్తోత్రం. భర్త కొట్టినా మౌనంగా ఉండడం త్యాగం కాదా? చెప్పండి అమ్మా. అత్తమామలు తిట్టినా మౌనంగా ఉండడం త్యాగం కాదా? వారు తిట్టినా, వారు ఒక మాట అన్నా వారి కోసం మోకరించి వారు మారేలా ప్రార్థించడం త్యాగం కాదా? ఏమండి, కొంతమంది స్త్రీలు నేను చూశానండి, భర్తలు తాగొచ్చి మంచాల మీద కక్కుకున్నా అతన్ని ఏమనకుండా శుభ్రంగా ఆ పరుపులు ఆ బెడ్షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసిన స్త్రీలను కూడా నా కంటితో నేను చాలామందిని చూశానండి. ఇది వాస్తవం. అంటే ఎందుకయ్యా ఏలియా చాలా మౌనంగా ఉన్నాడండి. అలాగే ఆత్మీయంగా చాలా రోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పాలి. ఏంటండి, ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పాలి. సవాలు విసురుతున్నాడు. ఏమి విసురుతున్నాడండి? సవాలు. తప్పదిక, పీక్ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు, తప్పదు, పరిస్థితి తారుమారయ్యేలా ఉంది. 2 ఎద్దులను నాకు ఇవ్వండి అన్నాడండి. ఏమన్నాడండి? 2 ఎద్దులను నాకు ఇవ్వండి, వాటిని కట్ చేద్దాం, ఒక బలిపీఠాన్ని కడదాం, ఆ బలిపీఠం మీద మాంసాన్ని పెడదాం, ఒక కందకాన్ని త్రవిద్దాం, ఆ కందకం నిండిపోయేంత నీళ్లు పోద్దాం, కట్టెలు పేరుద్దాం. ఎవరైతే బయలుదేవత పక్షాన ఉన్నారో మీ ఇష్టం, మీరు ప్రార్థనలు చేస్తారో, మీరు కేకలేస్తారో, అరుపులు వేసుకుంటారో, మీ ఇష్టం. కానీ బయలుదేవత గనక దేవుడైతే వచ్చి ఆ మాంసాన్ని అగ్నితో దహించి వేయాలి. లేదా యెహోవా దేవుడు గొప్పవాడైతే నేను ప్రార్థన చేస్తాను, వచ్చి అది దహించి వేస్తుందని ఏం చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, ఒక సవాల్ అనేది విసిరి వారికి చెప్పాడండి. సరే దేవుని బిడ్డలారా, బాగానే ఉంది. అందరూ ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. ఏ పర్వతం అది? కర్మేలు పర్వతం. ఏ పర్వతం అండి? నేను అంటే చదివించనండి, ఒక వాక్యులాగా నేను కథలాగా చెప్పేస్తానండి. ఎక్కడికి వచ్చారండి? కర్మేలు పర్వతం మీదకి వచ్చారండి.
బయలుదేవత పక్షాన ఉన్న ఆ 450 మంది ప్రవక్తలు, ఇంకా ప్రవక్తల పక్షాన ఎవరున్నారో వారందరూ అక్కడ బయలా దిగిరా, బయలా రా అని వాళ్ళు అస్తమయము వరకు, అంటే సాయంకాలం వరకు వారు దేవతకు ప్రార్థన చేశారు. ఎటువంటి ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకటి ఆలోచన చేయండి. నా బాధ ఏంటంటే మనం ఒకప్పుడు అందరం అన్యులమే, క్రైస్తవులుగా మారాం, క్రీస్తుని అనుసరిస్తున్నాం, వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నాం. ఎక్కడో కొన్ని సందర్భాల్లో మనం మరలా ఆచారాలను పాటిస్తున్నాం. ఏంటండి? ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. అంటే ఈ ఆచారాలు పాటించడానికి కారణం ఏంటో తెలుసా? వీటిని గనక మనం పాటించకపోతే మనం దీవించబడలేమేమో, మనం ఆశీర్వదించబడలేమేమో అనే ఒక అనుమానం. దేవుని పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట? యెహోవా దేవుడు గొప్పవాడని తెలిసినప్పటికీ మా పితరులను ఐగుప్తు బానిసత్వంలో నుండి కనానుకు నడిపించాడు. మా పితరులు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, యోర్దాను నదిని దాటి వచ్చారు. మా దేవుడు మా జీవితాల్లో, మా పితరుల జీవితాల్లో ఇన్ని అద్భుతాలు చూశారు, దేవుడు చేశాడని తెలిసి కూడా వారెందుకు జారిపోయారంటే లోకమే బాగుంది. ఏం బాగుందండి? లోకమే బాగుంది. లోక ఆచారాలే బాగున్నాయి, లోక పరిస్థితులే బాగున్నాయి. ఈ ప్రార్థనలో ఏముంది? ఈ వాక్యంలో ఏముంది? నిష్టగా బ్రతకాలి, ఏమండి, మోకరించి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, సోమరతనంగా ఉండకూడదు, జ్ఞానం కలిగి జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని ఇంత నిష్ట అవసరమా? చక్కగా వాళ్ళు కలిసిపోయి అన్యారాధన చేసుకుంటూ హాయిగా జీవించవచ్చు, ఏది పడితే తినొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఎలాగైనా తిరగవచ్చు. అంటే ఏమైందంటే కట్టుబాటులో నుండి, ఇరుకు మార్గములో నుండి వీళ్ళు ఏ మార్గాన్ని కోరుకుంటున్నారు? విశాలం, పాపపు మార్గాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఏలి అంత గట్టిగా అనౌన్స్మెంట్ చేసినా ఆయన మాటకి ఎవరు ప్రత్యుత్తరము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం దేవుని బిడ్డ చదవక. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, మరలా ఇశ్రాయేలీల ప్రతిష్ఠితను, ఇశ్రాయేలీల సమర్పణ కలిగిన జీవితాన్ని నిలబెట్టాలని ఏలియా తపన పడుతూ ఉన్నాడండి. మరి తపన నీకుందా? నీ గ్రామంలో యవనస్తులు త్రాగుడుకు బానిసలైపోయారు, వేకువజాములు లేచి ప్రార్థన చేస్తున్నావా? నీ యవనస్తులు సెల్ ఫోన్లకు బానిసలైపోయినారు, ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంట్లో నీ భర్తకు మారు మనస్సు, రక్షణ లేదు, ప్రార్థన చేస్తున్నావా? నీ గ్రామంలో అనేక మంది ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు, వారి కోసం ఒక 10 నిమిషాల సమయం ఇస్తున్నావా? నువ్వే బాగుండాలి, నీ పిల్లలే బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ సమస్యలన్నీ తొలగిపోవాలి, ఇక సంవత్సరాల తరబడి ఇదే ప్రార్థన. ఏలియా చెప్పండి, ఏలియాకు సంబంధించినది కొంచెమైనా ఈ మ్యాటర్లో ఉందండి? చెప్పండి అమ్మా. ఈ అద్భుతం చేయటం వల్ల ఏలియాకి ఏమైనా లాభం ఉందా? చెప్పండి అమ్మా. కానీ దేవుని పక్షాన నిలబడుతున్నాడు. యేసు ప్రభు వారు వచ్చి డైరెక్ట్గా ఆయన ప్రార్థన చేయలేరు. యేసయ్య వచ్చి డైరెక్ట్గా మనుషులు మార్చలేడు, ఖచ్చితంగా మధ్యవర్తి కావాలి. బద్దలైన సందులలో దేశ ప్రాకారమును దిట్టపరుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడా అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలా, నా ప్రజలు చెడిపోయారు, నా ప్రజలు తాగుబోతులైపోయారు,
నా ప్రజలు తిరుగుబోతులైపోయారు, నా ప్రజలు దారి తప్పు తిరుగుతున్నారు, నువ్వు ప్రార్థన చేయగలవా వారి కోసం? నేను చేస్తాను ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా అని యెహెజ్కేలంట తన ప్రజల కోసం, తన ఇశ్రాయేలైన ప్రజల కోసం అంగలార్చి ప్రార్థన చేశాడు. నీ రక్షణ నీదే, నీ మారు మనసు నీదే, నువ్వే పరలోక రాజ్యానికి వెళ్తావు. కానీ నీ తోటి వారి పరిస్థితి ఏంటి? ఏ రోజైనా రక్షణ లేని వారిని చూసి నువ్వు విమర్శిస్తున్నావే, రక్షణ లేని వారిని చూసి మత్సరపడుతున్నావే, వారి కోసం ఏనాడైనా కన్నీరు గార్చి ప్రార్థన చేశా? ఆడెట్టండి, ఈడట్టండి, ఆడట్టండి, ఏమట్టందని చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ వారి కోసం ఏ రోజైనా ప్రభువా స్టీఫెన్ మారలేదయ్యా, సరళ మారలేదయ్యా, ఇంకా పాపంలోనే ఉన్నారయ్యా అని వారి కోసం నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? నీకెందుకు? నీకు ఆ భారం ఎందుకు ఉంటుంది? దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉందండి, చదవద్దు, నా వైపు చూడండి. ఎవరైతే ఆత్మల భారం కలిగి అనేక ఆత్మలు రక్షిస్తారో వారికంట దేవుడు కిరీటాలు పెడతాడంట. ఏం పెడతాడండి? చూడండి, అలా మనం అన్ని జనులకు సువార్త చెప్పగలుగుతున్నామా? అయ్యగారండి అవన్నీ అవ్వలే అయ్యగారండి, అబ్బాయి ఇంటాక బాగానే ఉంటుంది కానీ చేయడానికి కుదరదు అని అనొద్దు. మీకు స్నేహంగా ఉన్నవారి కోసం మీరు ఏ కంపెనీలో పనిచేసినా, మీరు ఏ వ్యవసాయంలో పనిచేసినా మా చర్చిలో ఈ ప్రార్థన ఆహ్వానించండి, దేవుని మాటలు చెప్పండి. అలా అన్ని జనులను మనం టార్గెట్ చేసి వారికి సువార్త చెప్పగలిగితే దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పుట్టు క్రైస్తవులకు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఈ చెవితో వింటారు, అదేమంటే మేము పుట్టు క్రైస్తవులు అంటారు. ఇంకా చెప్పాలంటే అన్ని జనులు మారినోళ్లే, వాళ్ళే మనకంటే పర్ఫెక్ట్గా జీవిస్తున్నారు. వాళ్ళు ఒకసారి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ ఆచారాలు ఎన్నడూ వారు పాటించరండి. మనము క్రైస్తవులుగా మారి పుట్టు క్రైస్తవులుగా ఉన్న ఆ ఆచారాలు ఇంకా మనం పాటిస్తాం, కానీ వాళ్ళు మారిన తర్వాత వాళ్ళ ఆచారాలు వారు పాటించరండి. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన భక్తి గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? వారి భక్తి గొప్పదా, వారి విశ్వాసం గొప్పదా? చెప్పండి అమ్మా. వాళ్ళు ఒకసారి మారితే వెనుదిరగరు. మనం 100 గుళ్ళు తిరుగుతాం, 100 అయ్యగారులు మారుస్తాం. ఏంటండి, 100 గుళ్ళు తిరుగుతాం, 100 అయ్యగారులు మారుస్తామంటే ఆ గుడికి వెళ్తాం కొన్నాళ్ళు, ఇక్కడ అద్భుతం జరిగిందంటే అక్కడికి వెళ్తాం, అక్కడ అద్భుతం జరిగిందా అక్కడికి వెళ్తాం. స్థానిక సంఘంలో మాత్రం నువ్వు మోకరించి ప్రార్థన చేయవు. అద్భుతాలు ఎలా జరుగుతాయండి? పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని ఏం చేశాడమ్మా? బాగు చేశాడు. పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేసి తర్వాత 31 యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుకు వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారం చేయడని అతను చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి, 3వ మారును అలాగే చేసిరి. 35 ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమున నీళ్లతో నింపాను. దేవునికి స్తోత్రం. కందకమున నీళ్లతో నింపాడు. గొప్ప పని. బలిపీఠమును బాగు చేశాడు. బలిపీఠమును బాగు చేయడమే కాదు, బలిపీఠము మీద దేవుని యొక్క అగ్ని కోసము ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఏలియా రోషము కలిగిన వాడై నిలబడ్డాడండి. ఏలియా రోషము కలిగిన వాడై నిలబడ్డాడు. నలుగురితో కలిసిపోలా,
నలుగురితో ఏకీభవించలా, తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం చచ్చేంత వరకు కూడా మన ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఏలియా ఎంత జరుగుతున్నా సరే ఎక్కడ ప్రజలతో కలిసిపోలా. దేవునికి స్తోత్రం. తన ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? సాయంకాలం అయిపోయింది. ఇక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములు నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన. వారి హృదయాలు ఎవరి వైపు తిరగాలి? చెప్పాలి. ఇప్పుడు వారి హృదయాలు ఎటున్నాయి? లోకం వైపు, లోక ఆచారాల వైపు, అన్యతారాధన వైపు. రోషము కలిగి ఏలియా మాట్లాడిన ఒక్కరు కూడా ప్రత్యుత్తరమీయని ఆ సందర్భములో ఏలియా ఒక్కడే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తానండి, ఇంట్లో ఒక్కరు రక్షణ పొందిన వాళ్ళు ఉంటే, చెప్పండి, ఇంట్లో ఒక్కరు రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఆ రక్షణ పొందిన వ్యక్తులు ఆ కుటుంబ రక్షణ కోసం బహుబలముగా ప్రార్థన చేయాలి. ఒక్క ఏలియా, ముగింపులోకి వస్తున్న ఒక్క ఏలియా ఒంటరిగా నిశ్చేష్టుడుగా నిలబడి తన దేవుడైన యెహోవా నామములో ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టాలి గట్టిగా చప్పట్లు. అలా నువ్వు నిలబడగలవా? అలా నువ్వు ప్రార్థించగలవా? నీ ఇంట్లో అందరూ పండుకున్న సమయంలో వేకువజాములు లేచి నువ్వు ప్రార్థించగలవా? నువ్వు మొరపెట్టగలవా? నీ ప్రార్థనా స్వరం దేవుని సన్నిధికి వెళ్ళగలదా? లేదంటే నువ్వు కూడా సోమరులాగా, సోమరదానిలాగా మంచం వరిగిపోయేలా పడుకుంటావా? ఆలోచన చేయండి. బాధ్యత వద్దా? భారం వద్దా? ప్రతిష్ఠిత వద్దా? సమర్పణ వద్దా? డెడికేషన్ లైఫ్ అనేది వద్దా? ఆయనకేంటండి అంత భారం? ఆయనకేంటంటే అంత కర్మ? అవునా కాదా? చెప్పండి అమ్మా. అగ్ని దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమి దిగొచ్చిందండి? అగ్ని దిగి వచ్చింది. 38వ వచనం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మాదిరి ఉండాలండి. సౌమ్యత ఉండాలి, తగ్గింపు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏలియా ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఎవరో ఇశ్రాయేలు అందరూ అంటున్నారు, యెహోవాయే యెహోవాయే. ఫస్ట్ అడిగినప్పుడు ఏమన్నారు? చెప్పండి అమ్మా. మౌనంగా ఉన్నారు. ఇప్పుడేమంటున్నారు? యెహోవాయే యెహోవాయే. కేకలు వేశారు. 450 మంది ప్రవక్తలను ఏలియా పట్టుకొని తెగ నరికి వధించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. శత్రు సమూహం అంతటిని ఏలియా నాశనము చేశాడు. ప్రార్థన పరిస్థితులను ఆయన ప్రార్థన పరిస్థితులు మార్చిందా లేదా? అదే డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడంట మొట్టమొదటిగా చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటి మిషనరీగా వెళ్ళింది డేవిడ్ లివింగ్స్టన్. ఆయన వేకుజామున 4 గంటలకు లేచి తన మంచము దగ్గర ప్రార్థన చేసేవాడంట.
ప్రార్థన నీ ఊపిరిలాగా మారుతుందా? ప్రార్థన అంటే చిరాకు వస్తుందా? ప్రార్థన అంటే విసుగు వస్తుందా? ప్రార్థన అంటే బద్ధకం వస్తుందా? ప్రార్థన అంటే నీరసం వస్తుందా? ఆలోచన చేసుకోండి. మోషే చూస్తున్నాడు మండుచున్న పొద. ఏంటండి అది? మండుతుంది, కానీ నువ్వు అలా ఉండాలి, నువ్వు మండాలి. ఏమంటది? పరిశుద్ధాత్మనే ఆ మంటతో, ఆ దహించు అగ్ని అయిన ఆ పరిశుద్ధాత్మ శక్తితో నిత్యమును నింపబడాలి. నేను ముగించేస్తున్నా. అటు రీతిగా పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టి ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా నీ గ్రామం కోసం, నీ కుటుంబంలో ఉన్న ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, ఒక దైవజనుడుగా చెప్తున్నానండి, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. వేకుజామున లేవండి, కనీసం 5 గంటలకి లేచి ఒక్క అరగంటైనా మోకరించి ప్రార్థించండి. మీకు ఏది కావాలో ప్రభువుని అడగండి. ఖచ్చితంగా మీ సమస్యలను దేవుడు తీరుస్తాడు. ప్రార్థనలో సోమరతనం ఎంత మాత్రము ఉండకూడదండి, బద్ధకం ఉండకూడదండి. లేవాలి, త్యజించుకొని. మీరు తెలుసు, కష్టపడేవాళ్ళు ఒళ్ళు పులిసిపోతుంది, అలసిపోతుంది, కరెక్టే. అయినప్పటికీ 5 గంటలకైనా లేచి ఒక్క అర్ధగంట సేపైనా మనం ప్రార్థన పెరగాలి. ప్రార్థన తగ్గిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకంలో కలిసిపోతున్నావని. అమ్మా, మరోసారి చెప్తున్నా, నీ ప్రార్థన తగ్గిపోతుందంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన పెరుగుతుందంటే అర్థం ఏంటి? అదే ఏలియా వలె దేవుని ప్రజలను దేవుని వైపు త్రిప్పేవారిగా మనం కూడా ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని కలిగి జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రాజా, వందనాలయ్యా. నిజమే, ప్రజలందరూ ద్విమనస్కులుగా ఉన్నారయ్యా. ప్రజలందరూ పాపం వైపు ఉన్నారయ్యా. అయ్యా, ప్రజలందరూ నాయన నిన్ను విడిచిపెట్టి లోకాచారాల వైపు, లోక పరిస్థితుల వైపు అయ్యా జారిపోయారయ్యా. ఏలియా రోషము కలిగిన వాడై ఒక్కడే నిలబడ్డాడయ్యా. ఒక్కడే నిలబడి పడద్రోయబడి ఉన్న ఆ బలిపీఠమును సరిచేసి 12 రాళ్లను పేర్చి, కట్టెలు పేర్చి, మాంసమును పేర్చి, నీళ్లను పోసి అయ్యా ప్రార్థిస్తున్నాడయ్యా. అగ్ని దిగొచ్చిందయ్యా. అప్పుడు నాయనా, ఇదిగో ఇశ్రాయేలులందరూ నీ వైపు తిరిగి యెహోవాయే దేవుడు